నాగ జగదీశ్వరరావు గారికి, టీడీపీ నాయకులు వారికి కూడా నా కృతజ్ఞతలు. ముఖ్యంగా పీలా గోవింద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. పీలా గోవింద్ గారితో మాట్లాడుతుందాక పెద్ద మనసుతోటి మీరు మాకు మద్దతు తెలుపుతున్నందుకు ఈ మన అనకాపల్లి నూకాలమ్మ తల్లి సాక్షిగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలా చేస్తారో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అనకాపల్లి ఉత్తరాంధ్రకే కాదు, మన నూకాలమ్మ జాతరని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలాగా రాష్ట్ర ప్రభుత్వం దిగువ వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టేలాగా ఆ చర్యలు మొదట రాగానే మనమే తీసుకుందాం. అది అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడు వింటాం, అనకాపల్లి బెల్లం, అనకాపల్లి బెల్లం అని. అనకాపల్లి కోడిగుడ్డు ఈ మధ్యన వింటా ఉన్నాం. కోడి గుడ్డు పెట్టింది, ఇంకా పొదుగుతా ఉంది. ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ సీఎంని ఇచ్చింది, 5 పోర్ట్ఫోలియోలకు మంత్రినిచ్చింది, ఒక విప్నిచ్చింది, కానీ 1 కిలోమీటర్ రోడ్డు లేకపోయింది. ఆరోగ్యం బాగా చూసుకుంటాను. ఈసారి దవడ వాచిపోయేలా కొడదాం, అందరికీ గట్టి కొడదాం. ఒక వ్యక్తికి అధికారం ఇచ్చి చూస్తే వ్యక్తిత్వం బయటపడద్దని, వైసీపీ నాయకుడికి అధికారం ఇచ్చి చూసాం, ఏం జరిగిందో తెలుసు. ఈ రోజున ఇంతమంది యువత, ఆడపడుచులు, మహిళలు, పెద్దలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి, కూటమి ప్రభుత్వం రావాలి అన్న కోరిక ఈ రోజున సంకేతం, నిదర్శనం.